వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సున్నిపెంటలోని ఏపీ జెన్కో కాలనీలో 2 చిరుతపులులు కలకలం రేపింది. భయం గుప్పెట్లో ఆ కాలనీ వాసులు. నంద్యాల టెక్కే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు వడపప్పు పానకం పంపిణీ. ఆలయ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మధుసాయి. నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు వడపప్పు బెల్లం పానకం ప్రజలకు పంపిణీ. డాక్టర్ అశ్విన్ కుమార్. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ప్రభుత్వం తరపున మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల కల్పన సెంటర్ రామాలయంలో వేద మంత్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా. నంద్యాల పద్మావతి నగర్లో జెడ్ఎస్ స్టాఫ్ టెక్ ఆఫీసు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. గోవిందపల్లెలో హత్యాయత్నం. సంఘటనపై నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల కోట వీధిలోని రామాలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవం తిలకించిన భక్తులు. పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు 2 కుటుంబ బలాలను కలిపే వేడుక. పెళ్లెప్పుడు అవుతుంది బాబు అయోమయంలో యువత. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. సున్నిపెంటలోని ఏపీ జెన్కో కాలనీలో తెల్లవారుజామున 3:30 సమయంలో 2 చిరుతపులులు సంచరించి ఘటన కలకలం రేపింది. కాలనీ లోపలికి ప్రవేశించే 2వ గేటు వద్ద చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలోకి చిరుత ప్రవేశించి కుక్కను చంపింది. తాజాగా 2 చిరుతలు సంచరించడం పట్ల కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి ఇటువైపు రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నల్లమల్ల సమీప ప్రాంతాల ప్రజలు రాత్రిళ్లు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచిస్తున్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు వద్ద వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం భక్తులు తిలకించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడుతూ టెక్కేలో 2018లో నాగులకట్ట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పండుగ వచ్చినా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా భక్తుల సహకారంతో నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, కళ్యాణాన్ని భక్తులు తిలకించాలని, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏమన్నాడు మామ లేరా ఉన్నావు
స్పీడ్ రండి, మీరు స్పీడ్గా రండి. స్పీడ్ రావాలా, స్పీడ్ రావాలా. మళ్ళా ఆటో పెట్టించుకుంటూ పో. రాజు గారు గట్టిగా రావదా? ఇద్దరు నువ్వురా. తెక్కే నాగులకట్ట అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి పండుగను కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం వచ్చేసి 4వసారి. అంటే గుడి 2018లో గుడి కట్టినాము. గుడి కట్టిన నుంచి కళ్యాణం, నిత్య అన్నదాన కూడా జరుగుతుంది. ఈ రోజు ఉదయం బెల్లపానకము, మజ్జిగ, వడపప్పు, మధ్యాహ్నం కళ్యాణం తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయి. నంద్యాల టెక్కెనందు వెలిసిన శ్రీ గౌరీ సహిత స్ఫటికలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. అలాగే ఈ దేవస్థానం స్థాపించి 2018 సంవత్సరం, అంటే ఈ రోజుకి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయినది. ఇదే విధంగా శ్రీరామనవమికి ఎవ్రీ ఇయర్ వడపప్పు, తర్వాత పానకము, తర్వాత మజ్జిగ, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అగును. అలాగే తెక్కే భక్తాదులు, నంద్యాల పుర ప్రజలు అందరూ వచ్చి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా వడపప్పు, బెల్లం పానకం ప్రజలకు పంపిణీ చేసిన డాక్టర్ అశ్విన్ కుమార్, డాక్టర్ సునీత స్థానిక నంద్యాల పట్టణంలోని అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ డాక్టర్ అశ్విని కుమార్ గత 10 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పండుగ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులకు, ప్రజలకు వడపప్పు, బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పండుగ రోజున వడపప్పు, పానకము పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఎవరికి ఏం అవసరం వచ్చినా అందించడం జరుగుతుందన్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని తెలిపారు. అదేవిధంగా 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ డాక్టర్ అశ్విని కుమార్ ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా శ్రీరామనవమి పండుగ రోజున ప్రజలకు వడపప్పు, పానకం పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా పొన్నాపురం దేవాలయానికి స్వాములకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. డాక్టర్ అశ్విన్ కుమార్ కి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఈ పప్పు పంపకం అనేది గత 10 సంవత్సరాల పైన అయింది చేస్తున్నాము. ఎందుకంటే శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు. ఆ పురుషుడు యొక్క గుణగణాలను మనం కూడా అలవర్చుకోవాలని ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక పండగలాగా ఒక పర్వదినం చేసుకుంటున్నాము. దేవుడే కాదు, మానవులకు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడిచి సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ మేము ఇది ప్రతినిత్యం చేస్తున్నాము. పానకము, వడపప్పు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ఎల్ అశ్విని కుమార్ సార్ గారు గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఈ యొక్క బెల్లం పానకము అందిస్తూ, ఇంకా ఇదే కాకుండా అనేక ప్రజా కార్యక్రమాలను చేపడుతున్నారు. మరియు రామాలయంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా సార్ గారు కండక్ట్ చేశారు. ఈ యొక్క అశ్విని కుమార్ సార్ గారు వారి కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలని, మరి నంద్యాల ప్రజలందరికీ ఈ యొక్క పండుగ సందర్భంగా నంద్యాల ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తరఫున కోరుకుంటున్నాం.
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ప్రభుత్వం తరఫున మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాల నందు ఉమ్మడి జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్లే సుమారు 300 మంది యాత్రికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 300 మంది హజ్ యాత్రకు వెళ్లుతున్నట్టు తెలియజేశారు. వారికి హజ్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలను సన్మానం నిర్వహించారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్లే వారికి 30 సంవత్సరాల నుండి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్న నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ మహమ్మద్ అభినందించారు. హజ్ వెళ్లే వారికి హైదరాబాద్, శంషాబాద్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. अल्लाह तो बड़ी अजमत वाला है, अल्लाह तो बड़ी ताकत वाला है। अल्लाह बगैर शुतूर के आसमान को पैदा किया, पानी के ऊपर जमीन को बिछाया। अल्लाह चांद, सितारे, सूरज, अल्लाह ये सब कुछ तेरे अल्लाह इशारे से बने हैं। अल्लाह तो बड़ी कुदरत वाला है। अल्लाह तेरे तू कुदरत वाला होने का ऐलान तूने कदीर से कहा है। अल्लाह हम कमजोर हैं, अल्लाह नातवा हैं, मुफलिस है, तंगदस्त है। मालिक हमारे गुनाहों को माफ फरमा। अल्लाह उस जगह को देखने के लिए और तेरी रजा के लिए अल्लाह तू जो कुछ अल्लाह इनको अल्लाह जिंदगी में बरकत दी थी, साहिब शुरूआत बनाया था, अल्लाह साहिब निसाब बनाया था। अल्लाह उसके तहत अल्लाह इन्होंने अल्लाह अपने माल को अल्लाह तेरे घर की ज़ियारत के लिए और तेरे के लिए अल्लाह तू मेहमान बनाकर इनको अपने घर बुला रहा है। अल्लाह हमारे भाइयों के जाने को कबूल फरमा। अल्लाह इनके जाने को हज फरमा। अल्लाह हज अकबर अता फरमा। अल्लाह हज मकबूल इनको अता फरमा। अल्लाह बड़ी मेहनत के साथ, बड़ी कोशिश के साथ अल्लाह कदम कदम पर अल्लाह इनको समझा। जनाब डॉक्टर 30-25 कर रहे हैं, इनकी खिदमतों को कबूल फरमा। अल्लाह इनकी नीयत को कबूल फरमा, इनकी जिंदगी में चैन और बरकत के फैसले फरमा। अल्लाह एक लंबा सफर करके जो साहब तशरीफ लाए हैं, अल्लाह ये तेरे मेहमानान रसूल की मुलाकात के लिए अल्लाह करने के लिए आए हुए हैं। अल्लाह इनके आने को कबूल फरमा। अल्लाह को बुलंद फरमा, करवट करवट उनको जन्नतुल फिरदौस जाने वाले बंदी और बंदों को अल्लाह खूब अल्लाह उन्होंने खिदमतों को अंजाम दिया है। अल्लाह बहुत सी दीनी कामों में उन्होंने हिस्सा लिया है। अल्लाह इनकी बड़ी कुर्बानियां थी, अल्लाह इनकी बहुत बड़ी मेहनत और कुर्बानी थी। अल्लाह आज वो हमारे दरमियान में, अल्लाह हमारे मिनिस्टर साहब को चैन और सुकून अता फरमा। अल्लाह अजर अजीम। నంద్యాల పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల కల్పనా సెంటర్ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి వార్లకు వేద పండితులు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం తీర్థ ప్రసాదాల కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా అదేవిధంగా కళ్యాణానికి వచ్చిన భక్తులకు శ్రీ నాగరాజు మురళి మెడికల్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్ చేసిన బాగా తీయాలి. పోయి స్వామి ఇది ఎప్పుడు పెట్టాలని
తొందరగా అయిపోయినావు సార్. ఇట్లా చూడు మధు, మరి ఇట్లా చూడు. శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క కురువపేటలో వెలిసినటువంటి రామాలయంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారో అదే విధంగా ఈ యొక్క భక్తుల సహకారంతో మరియు మా కురువపేట ప్రజల సహకారంతో ఈ యొక్క కళ్యాణం ఏర్పాటు చేయడం అనేది, ఈ యొక్క కళ్యాణానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ప్రతి రోజు ఏ విధంగా అయితే శ్రీరాముని మనము ప్రార్థిస్తామో అదే విధంగా ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని నామం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని ఎక్కువ సార్లు పఠించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీరాముని ప్రార్థించిన వాళ్ళు, శ్రీరాముని భక్తితో కొలిచిన వాళ్లకు అన్ని విజయాలు కలుగుతాయని మన చరిత్రలో ఉంది. అదేవిధంగా పూర్వకాలంలో కూడా సుగ్రీవుడు శ్రీరాముని సేవించి రాజ్యాన్ని పొందాడు. అదేవిధంగా విభీషణుడు శ్రీరాముని సేవించి ఆయన కూడా లంకాధిపతి అయ్యాడు. ఆ విధంగా శ్రీరాముని ఎవరైతే సేవిస్తారో శ్రీరాముని భక్తి శ్రద్ధలతో వాళ్లకు ఈ రాజ్యభోజ్యము మరియు ఈ అఖండమైన సంపద కలుగుతుందని చెప్పేసి మన భారతీయ సంస్కృతి యొక్క సాంప్రదాయము. అందుకే ప్రతి ఒక్కరు శ్రీరామనవమి రోజున కాకుండా మామూలుగా కూడా ఒక పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ ఒక పట్టి కానీ ఏది రాసినా కూడా ముందర దానిపైన శ్రీరామ జయం లేకపోతే శ్రీరాములు అని చెప్పేసి రాసేవాళ్ళు పూర్వకాలం నుంచి కూడా. ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం జరుగుతుంది. ఏ పేరు ఏది మొదలు పెట్టినా కూడా ముందర శ్రీరామ జయం అని చెప్పేసి రాసి మిగతా కార్యక్రమాలు రాస్తారు పెళ్లిల్లో కానీ దీనిలో కానీ. ఆ విధంగా శ్రీరామనవమి రోజు ఈ శ్రీరాముని యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం యొక్క కార్యక్రమాలు ఉదయం పూజ కార్యక్రమంతో మొదలయ్యి ఇప్పుడు కళ్యాణం అయింది. కళ్యాణం తర్వాత ఈ భక్తజనులందరికీ విందు కార్యక్రమం భోజన వసతి కల్పించడం అనేది, ఈ భోజనాల అనంతరం మరియు గ్రామోత్సవం మొత్తం ఇక్కడ నుంచి మొదలుకొని కల్పనా సెంటర్ మొదలుకొని కురువపేట నుంచి బైర్మల్ స్ట్రీట్ నుంచి సంజీవనగర్ గేట్ నుంచి శ్రీనివాస సెంటర్ మీదుగా గ్రామోత్సవం నిర్వహించుకుని మరీ తిరిగి ఇక్కడికి చేరడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామోత్సవంలో ఈ యొక్క తప్పెట్లు, మేళాలు, భజంత్రీలతో మొత్తము ఈ యొక్క భక్తులందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామోత్సవాన్ని అందరూ సహకారంతో విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీరాముడి కృపకు పాత్రులై అందరూ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందం చేసినందుకు అందరికీ భక్తజన బృందాలకు మరియు నంద్యాల స్థానిక పద్మావతి నగర్లో నయన హాస్పిటల్ ఎదురుగా ఎస్ఎండి యూనుస్ ఏర్పాటు చేసిన జెడ్ఎస్ స్టాఫ్ టెక్ ఆఫీసును నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇక్కడ ఐటీ కోర్సులకు సంబంధించి అన్ని కోర్సులను నేర్పించబడునని, అందరికంటే తక్కువ ధరలతో 100% జాబ్ అసిస్టెంట్స్తో కోర్సులు నేర్పించబడునని, ఈ అవకాశాన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జెడ్ఎస్ స్టాఫ్ టెక్ కంపెనీని నంద్యాలలో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకుడు ఎస్ఎండి యూనుస్ను ఫిరోజ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇజాజ్ అహ్మద్, ఇమ్రాన్, ఇస్మాయిల్, కలాం, రెహమాన్, ఉస్మాన్, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. సో నంద్యాల ప్రజలకు అందరికీ నమస్కారములు. ఈరోజు నంద్యాల పద్మావతి నగర్లో జెడ్ఎస్ సాఫ్టెక్ అనే రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినాము. సో ఇక్కడ అన్ని కోర్సులు నేర్పించబడను, అన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లు. మీకు ఎట్లా అంటే ఒక కంపెనీలో వెళ్ళి ఎట్లా మనము వర్క్ చేయాలి, ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం నేర్పిస్తాం ఇక్కడ. సో అంతా రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ, రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్తో. అంటే రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ రియల్ టైమ్ వర్క్ చేస్తున్న వాళ్ళతో మేము ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనం క్యాండిడేట్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు జాబ్ వచ్చేదాకా మనము బాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి మనం వాళ్ళకు ప్రిపేర్ చేస్తాం అనమాట. అంతే. థ్యాంక్ యూ.
First of all, I'll congratulate Eunice on this wonderful idea and then bringing into the real. మనకు ఇండస్ట్రీలో చాలా మందికి రిక్వైర్మెంట్స్ ఉంది, కానీ స్టూడెంట్స్ ఏమో జాబ్స్ లేదంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ అనేది ప్రాబ్లం ఉంది. సో ఆ స్కిల్స్ని ఓవర్కమ్ చేయడం కోసమే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ని వచ్చేసాడు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అది కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఆలోచించి దాని తగ్గట్టు కరికులం డిజైన్ చేసి చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కోలాబరేషన్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్స్ అన్నీ చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిస్ భాషకి కంగ్రాచులేషన్స్. జెడ్ఎస్ సాఫ్ట్ టెక్ ఇక్కడ మన పద్మావతి నగర్లో స్టార్ట్ చేశారు. ఇది ఏమంటే నేను వీళ్ళకి ఎందుకు కంగ్రాచులేట్ చేశానంటే, ఇప్పుడు ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ఏమన్నా నేర్చుకోవాలంటే మనం హైదరాబాద్లో లేకపోతే వేరే చోట వెళ్ళే వాళ్ళం, కానీ అట్లాంటిది వీళ్ళు ఇక్కడనే నంద్యాలలోనే స్టార్ట్ చేశారు. దానికోసం ఇది చాలా మంచి సూచన. ఎందుకంటే చాలామంది నంద్యాలలో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉంది, వాళ్ళకు కెరియర్ బిల్డప్ చేయాలని ఎట్లా వెళ్ళాలని ఆలోచన లేదు. అట్లాంటిది వీరు ఒకసారి వీళ్ళ ఇన్స్టిట్యూట్కి వస్తే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఎవరెవరు పిల్లల మీద ఏ స్కిల్స్ ఉన్నాయో వీళ్ళు అర్థం చేసుకొని అక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరులో ఈ కంపెనీ అన్నా, మన హైదరాబాద్లో ఈ కంపెనీ అన్నా, లేకపోతే మనం అబ్రాడ్ వెళ్ళినా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. దానికోసం ఏ కోర్స్ అన్నా కానీ వీళ్ళు కొంచెం మార్జిన్ అంటే రేట్లు కూడా కొంచెం తక్కువ చేసి మన నంద్యాల వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. మీరు హైదరాబాద్లో పోయి అంతా నేర్చుకున్న అదే సేమ్ ఇక్కడనే మనకు తక్కువ ప్రైస్లో అయిపోతుంది. దానికోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మీ అందరికీ. దానికోసం వీళ్ళందరికీ ఇంకొకసారి ఆల్ ద బెస్ట్ అని. థ్యాంక్ యూ. సిరివెల్ల మండలం గోవిందపల్లెల్లో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలిశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2017లో జరిగిన జంట హత్యల కేసులో ప్రతాప్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి అని, కేసు విచారణకు వచ్చినందున అతన్ని తప్పించడానికి హత్యాయత్నానికి ప్రత్యర్థులు పాల్పడ్డారని ఆరోపించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ప్రతాప్ రెడ్డి రాణాపాలెం నుండి బయటపడ్డారని, నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘు సింగ్ రాణా హామీని ఇచ్చారని చెప్పారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాని గారు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది కాబట్టి ఆ ట్రయల్లో అతన్ని ప్రతాప్ రెడ్డిని ఏదో విధంగా బెదిరించి ట్రయల్ సాక్ష్యాలు చెప్పకుండా వాళ్ళని ఒక విధంగా భయం క్రియేట్ చేయాలి. సో ఈ ప్రతాప్ రెడ్డికి ఏమన్నా అయితే ఇతను లేకపోతే వాళ్ళు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ కేసు విచారణ జరిగేదానికి కూడా ఖచ్చితంగా పోలీసులు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది. ఎవరైతే ముద్దాయిలు తప్పు చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకా ఇటువంటి పరిస్థితి ఇంకా నంద్యాల జిల్లాలో ఇటువంటి పరిస్థితులు లేకుండా చూడమని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల మీద కఠినంగా చర్చించమని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా నేను వీళ్ళకి న్యాయం చేస్తాను, ఆ ముద్దాయిల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం. ఈరోజు గోవిందపల్లి గ్రామంలో ఇందూరు ప్రతాప్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నంలో భూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా దేవుడి దయ వల్ల ఆయన ఈరోజు ఎటువంటి ప్రమాదం నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంది. ఈ హత్యా ప్రయత్నానికి కారణం ఏంటంటే 2017లో ఇందూరు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అని ఒక డబుల్ మర్డర్ జరిగింది ఆ ఊర్లో. ఇందూరు ప్రతాప్ రెడ్డి తమ్ముడే ఈరోజు ఇందూరు ప్రభాకర్ రెడ్డి తమ్ముడే ఇందూరు ప్రతాప్ రెడ్డి. ఆ కేసులో ఈయన మెయిన్ విట్నెస్ రేపు ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే షెడ్యూల్ ఇచ్చారు కోర్టు విచారణకు అని చెప్పేసి. అది విచారణ జరుగుతుంది, అంతలోపల ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక అటాక్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తునే వాళ్ళు ప్లాన్ చేశారు. దేవుడి దయ వల్ల అది బయట. కానీ ఇటువంటి పరిస్థితులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు ప్రోత్సహించకుండా మేము ఎన్ని రోజుల నుంచో కాపాడుకుంటా ఆలగడ్డ తాలూకాలో ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా గత 5 సంవత్సరాల్లో 2017లో వాళ్ళ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇద్దరు చంపితే 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఆ ఊర్లో జరగకుండా చూసుకుంటూ వచ్చినాం.
ఇంత పెద్ద ఎత్తున మేము చూసుకుంటూ వస్తుంటే మరి పొద్దు వాళ్ళు ఎందుకు ఎవరు ప్రోత్సాహం వాళ్ళు ఇది చేశారో తప్పకుండా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో ఆలగడ్డ ఫ్రాక్షన్ గడ్డ నుంచి 1999 2000లోనే ఆలగడ్డ బయటపడ్డది. ఈరోజు ఫ్రాక్షన్ అనేది లేకుండా ఆలగడ్డ ఉంది. మళ్ళా మీరు ఇటువంటివి ప్రోత్సహిస్తే అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి దానిలకు మీరు ఎవరు కూడా ఊతమియొద్దని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తున్నా. కానీ ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టులు చేయాలా, వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరాం. తప్పకుండా వారి తరపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆలగడ్డ తాలూకా ప్రజలకు కూడా ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా గమనించండి. ఆలగడ్డలో గత 5 సంవత్సరాలు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు 2024 మే నుంచి జూన్ నుంచి ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేయండి అని ఆలగడ్డ ప్రజలకు అందరూ కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరే ఆలోచన చేయాలి, ప్రజలే ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి అని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా ఇటువంటి సమస్యలు ఇటువంటి ప్రయత్నాలు కూడా జరగకుండా భవిష్యత్తులో కాపాడండి ఆలగడ్డని కోరుతున్నాను. నంద్యాల కోట వీధిలోని రామాలయం ముందు శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగంగా నిర్వహించారు. ఆలయంలో సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, మజ్జిగ, వడపప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట వీధిలో వెలిసిన రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. సీతారాముల కళ్యాణానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. జై శ్రీరామ్. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకి, కోటాదిని ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రమాసం పాడ్యం నుంచి శ్రీరామనవమి వరకు ఈ కోటలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వసంత నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఇవాళ శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మరియు అభిషేక సేవ, అనంతరం స్వామివారికి దర్శనం మహామంగళారతి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇప్పుడు ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. కళ్యాణం అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమం. ఈ అన్నదానానికి సహకరించిన దాతలకు మీ మీడియా ద్వారా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా సాయంత్రం 6:30 గంటలకు శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం ఉంటుంది. ఈ గ్రామోత్సవానికి దేవస్థానము మరియు బాలగణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈసారి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ యాదగిరి శ్రీదేవి గారి బృందం, మహిళా పోరాట బృందము మరియు సంస్కృత కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం, కళ్యాణ గ్రామోత్సవం మహామంగళారతులు, ప్రసాదాలు. పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు, 2 కుటుంబ బలాలను కలిపే వేడుక. తమ మనోభావాలకు అనుగుణంగా జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు యువత ఇప్పుడు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో 3 పదుల వయసు దాటినా కొందరికి సరైన జోడి దొరకడం లేదు. వ్యవసాయ ప్రాధాన్యమున్న ప్రాంతం కావడంతో జిల్లాలో రైతు, పాడి పోషణపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి. గతంలో 25 ఏళ్లు వస్తున్నాయనగానే 3 ముళ్ళు వేయించేందుకు తల్లిదండ్రులు సంబంధాల వేటలో పడేవారు. ఈ వయసులోపు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేసే సంఖ్య గత 10 ఏళ్లలో 19.4% తగ్గినట్లు మ్యారేజ్ బ్యూరోల నిర్వాహకులు చెబుతున్నారు. నిరుద్యోగులు, జీవనాధారం లేని వారికి ఎంచుకునేందుకు యువతులు కూడా ఇష్టపడటం లేదు. దీంతో చాలా మంది ప్రస్తుతం అవివాహ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సున్నిపెంటలోని ఏపీ జెన్కో కాలనీలో 2 చిరుతపులులు కలకలం రేపింది. భయం గుప్పెట్లో ఆ కాలనీ వాసులు. నంద్యాల టెక్కే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు వడపప్పు, పానకం పంపిణీ. ఆలయ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మధుసాయి. నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు, వడపప్పు, బెల్లం పానకం ప్రజలకు పంపిణీ. డాక్టర్ అశ్విన్ కుమార్.
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ప్రభుత్వం తరపున మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల కల్పన సెంటర్ రామాలయంలో వేద మంత్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా. నంద్యాల పద్మావతి నగర్లో జెడ్ఎస్ స్టాఫ్ టెక్ ఆఫీసు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. గోవిందపల్లెలో హత్యాయత్నం. సంఘటనపై నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల కోట వీధిలోని రామాలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవం తిలకించిన భక్తులు. పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు, 2 కుటుంబ బలాలను కలిపే వేడుక. పెళ్లెప్పుడు అవుతుంది బాబు, అయోమయంలో యువత. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.